ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్. ఈరోజు మనతో మురళి గారు ఉన్నారు. వీరు మన యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడాను. వారు కూడా వేదాల్లో రీసెర్చ్ చేస్తున్నారు చక్కగా. సో ఈ ఈ విషయంపై కొంత అవగాహన సాధించిన ఆయన ఒక విషయంపై మాట్లాడదలుచుకున్నారు. ఆయన దేన్నైతే మ్, రీసెర్చ్ చేస్తున్నారు, అనేక విషయాలు రీసెర్చ్ చేస్తున్నా ఒకానొక విషయంలో ఆయనకి ఆ, మ్, ఏదైతే వాస్తవాలు ఆయన కనుక్కున్నారో వాటిని చెప్పదలుచుకున్నారు. నమస్కారం మురళి గారు. నమస్కారం అండి. అట్లనే నేను డైరెక్టర్ గా కాకుండా స్టూడెంట్ గా కూడా ఉన్నాను. ఆ, కాబట్టి సరే. ఓకే. స్టూడెంట్ ప్లే చేస్తున్నది. ఆ, మ్, ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ ఆ, చిన్నదే, కానీ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు. మ్, అందుకనే నేను మీతో షేర్ చేయడం, మీరు ఆ, ఈ పర్మిషన్ ఇవ్వడం తోటి మనం సెషన్ పెట్టుకున్నాము. వెరీ నైస్ అండి. అయితే ఇందులో ముఖ్యమైనది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది మీరు 2 days క్రితం మీరు ఒక వీడియో చేశారు యాక్చువల్గా. మ్, అది ఏంటంటే హృద్రోగులు గురించి ఆ, చెప్తూ యా. మ్. ఒక ఇంద్ర మంత్రాన్ని మీరు చెప్పారు యాక్చువల్ గా అక్కడ. రెండు మంత్రాలు చెప్పాను. ఒకటి ఫస్ట్ దేమో ఇది. యా 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 యా. అని చెప్పి రెండోదేమో యాక్చువల్ మంత్రము ఆ ఇంద్రుడి గురించి మ్, చెప్పారు మీరు. అవును అవును. అట్లానే మీరు అది ఆ ఇంద్రుడి మీద చెప్పింది అది ఒకటి. రెండోదేమో మీరు చెప్పిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అందులో ఆ ఆ ఇంద్ర మంత్రము ముఖ్యంగా మనస్సులో చదువుకోవడం ద్వారా, మ్, అంటే పైకి వినపడకుండా, మ్, పెదాలు లేకుండా, గ్యాప్ లేకుండా నోరును మూసేసి మ్. చదవడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది ఎస్. అని మీరు చెప్పారు దాన్ని. అవును. అట్లానే మీరు అనేక సార్లు చాలా దాదాపు కొన్ని వందల వేల వీడియోల్లో చెప్పారు. మ్, మననాం త్రాయే తిథి మంత్ర అని కూడా అవును. చెప్పారు చాలా మ్, సార్లు. అవును. అనేక సార్లు మననం చేయబట్టడం వల్ల అప్పుడు అది మంత్రంగా మారుతుంది, మనని రక్షిస్తుంది. మనల్ని రక్షిస్తుంది. మారటంతోనే రక్షిస్తుంది ఇంకా ఎస్. చెప్పాలి. ఎస్. ఇది మీరు చాలా సార్లు చెప్పారు ఈ విషయాన్ని. సో దీన్ని బేస్ చేసుకుని ఒక 2 points నేను మాట్లాడదలుచుకున్నాను సార్. దీనికి సంబంధించింది నేను అనుకుంటున్నది, నాకు అర్థమైంది చెప్తాను, మీరే కరెక్షన్ చేయాలి ఆబ్వియస్లీ. ష్యూర్. తప్పకుండా. అందులో మొదటి పాయింట్ నేను అనుకుంటున్నది ఏంటంటే, ఆ, మీరు చెప్పిన గిరహ వేదవాణులు అని చెప్పారు మీరు అందులో ఆ అవును సెషన్ లో. మీరు అవును ఆ వేదవాణులు రక్షిస్తాయి అని చెప్పుకొచ్చారు మీరు యాక్చువల్గా. అవును అవును. వేదవాణి అంటే ఆ, అది వాక్కు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ వాక్కుకి అనేక నామాలు ఉన్నాయి సంస్కృతంలో. సో నేను ఇంద్రుడి గురించి చెప్పినప్పుడు ఇంద్ర గిర్వణ అని చెప్పాను. సో ఉమ్, ఆ, ఈ అట్లనే గిరహ అని కూడా చెప్పాను మొదటి మంత్రంలో. సో ఉమ్, ఆ మంత్రంలో ఉన్న ప్రకారము అది గిరహ అంటే వేదవాణులు. ఉమ్, సో వాణి అంటే వాక్కు, అది కూడా ఉమ్, కరెక్ట్. ఉమ్. సో ఈ వాక్కుకి అనేక నామాలు ఉన్నాయి. అవును. అనేక నిఘంటు పరంగా అనేక నామాలు. ఉమ్. ఉన్నాయి. భారతి అనేది ఒక నామము. ఏమండి? భారతి అనేది ఒక నామము. ఓకే. అంటే మన మెదడు మనం ఉమ్. సరస్వతిదేవి మా మెదడు అని చెప్తుంటాం కదా మనం. అవును అవును. తెలివితేటలు బాగా ఇస్తుంది సరస్వతిదేవి అవును అవును. అని చెప్తుంటారు దాన్ని. అలానే ఇప్పుడు నేను చూసినది ఏంటంటే ధమనిహి. ఉహు. ఉమ్. ధమనిహి అనేది అవును. ఒక నామము. దమనికి. అవును. ఆ ధమని ఆ, ధమని తెలుగులో అంటే క్యాపిలరీస్, హార్ట్ లోంచి వెళ్ళే క్యాపిలరీస్. ఎస్. హార్ట్ నుంచి ఆ, మనము ఇంగ్లీష్లో అయితే అయోటిక్ వాల్వ్, అయోటిక్ క్యారీ చేసేది ఆర్టరీస్ అంటాం కదా మనం. సో బ్లడ్ని బయటికి పంప్ చేస్తూ తీసుకెళ్తుంది. వాటిని తెలుగులో ధమనులు అంటారు. యా. బేసిక్ గా అవి ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్, ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి అవి ఆ క్యాపిలరీస్. అందువల్ల మన హార్ట్ గుడ్ బ్లడ్ ని పంప్ చేయటము, కార్బన్ డైఆక్సైడ్ లాంటి ఇంప్యూరిటీస్ ని తీసేసుకుంటుంది వెనక్కి యాక్చువల్గా. అంటే అది లంగ్స్ నుంచి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. అయ్యి తర్వాత ఆ గుడ్ బ్లడ్ ని తీసుకొచ్చి ఈ హార్ట్ యొక్క వెంట్రికల్స్ లో పడేస్తుంది. అప్పుడు అక్కడి నుంచి అది పంప్ అయ్యి బయటికి ఇంకో అప్పర్ ఛాంబర్కి వెళ్ళి అక్కడి నుంచి బయటికి పంప్ అవుతుంది. అవును సార్. ఇట్ క్యారీస్ ఆక్సిజన్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. యా. సమ్మరైజ్ చేసి నేను హార్ట్ క్యాపిటల్స్ లో ఇస్తుంది అని యా. బ్రీఫ్ చేశాను సార్. అంటే లంగ్ లో ఉండే ఆల్వియోలై ఎక్స్చేంజ్ చేస్తుంది ఆక్సిజన్ ని బ్లడ్ లోకి. అవును అది సార్. తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా మొత్తానికి ఏంటంటే మీరు చెప్పే ధమని క్యారీ చేస్తుంది.
అంటే నా గుడ్. ఉద్దేశం అంటే ఆ లంగ్ కూడా ఈ హార్ట్ వల్లనే పనిచేస్తుంది ఎస్ కాబట్టి ఎస్ 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 ఎస్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది డ్రైవర్ అనే ఉద్దేశంతో యా చెప్పాను. యా యా. సో ఇప్పుడు ఆ వాణులు ఆ వాక్కుకి ధమనులు అని నామం ఉంది కాబట్టి, సో నేను ప్రపోజ్ చేసేది ఏంటంటే, ఎలా అయితే రక్తం మన శరీరం అంతా వ్యాపిస్తుందో అలాగనే ఆ ధమనుల ద్వారానే ఇప్పుడు మనము మనస్సులో చెప్పిన ఈ మంత్రము మననాం త్రాయేతి మంత్రాలు, ఆ మంత్రము మననం చేయడం ద్వారా అది హృదయాన్ని చేరుకొని ఆ హృదయం నుంచి ఈ ధమనుల ద్వారా శరీరం అంతా కూడా ఎట్లయితే రక్తం చేరుకుంటుందో అన్ని పార్ట్లకి, ఈ మంత్రం కూడా ఈ మంత్రం వల్ల జరిగే ఆ ప్రభావం వల్ల కూడా అంతా చేరుకోవడం వల్ల ఆ, ఒక హృద్రోగమే కాకుండా శరీరంలో అనేక రోగాలు కూడా పోతాయి. చాలా బాగా చెప్పారు. అసలు విశేషం ఏంటంటే వాక్కుకి ధమని అని పేరు పెట్టడానికి గల కారణమే ఇదే. అవునండి. దేర్ఫోర్ అది అది క్యారీ చేస్తుంది కాబట్టి అన్ని అవయవాలకి మన మనసులో అనుకున్నది సౌండ్ వేవ్స్ ని తీసుకెళ్తుంది అనమాట. ఆ, తీసుకెళ్తుంది. ఇది తీసుకెళ్తుంది అనేది మనం నెక్స్ట్ పాయింట్ లో మాట్లాడుకుందాం సార్. ఎస్ ముందే తీసుకెళ్తుంది, తీసుకెళ్ళడం వల్ల మనకి ఆ ఉపయోగం, ఆ బెనిఫిట్, ఎస్ హెల్త్ బెనిఫిట్, ఇంకా ఎస్ స్ట్రైట్ చెప్పాలంటే ఇంకా అనేక బెనిఫిట్లు ఉండి ముఖ్యంగా health benefit అయితే స్ట్రైట్ గా వచ్చేస్తుంది. ఎస్. అందుకని మన వాళ్ళు ఆ మంత్రాన్ని మనసులో చదువుకుంటే ఆ బుద్ధి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి అలాగా అది ప్రవహిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన మంత్రంలో ఇది ఎలాగా అనే దానికి ఈ ధవని ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం బాగా సార్. చెప్పారు, బాగా చెప్పారు మురళి గారు. వండర్ఫుల్ పాయింట్, వండర్ఫుల్ పాయింట్. అది కరెక్ట్ కూడా. ఎందుకంటే మనసులో చదివింది మరి ప్రతి అవయవానికి రిపేర్ చేయాలంటే మరి ఏదో ఒక క్యారియర్ ఉండాలి కదా. సో అది మనసులో చదువుకున్న సౌండ్ ఎనర్జీ కాస్త దమనుల ద్వారా ట్రావెల్ అయ్యి ప్రతి అవయవానికి చేరుతుంది. ఎస్ కరెక్ట్ అండి, అది చాలా బాగా చెప్పారు. దాంతోపాటు హార్ట్ కూడా వెళ్తుంది, ఎందుకంటే కరోనరీ ఆర్టరీ పంపిస్తుంది కదా బ్లడ్ ని దానికి. అక్కడికే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అనేక రోగాలు తగ్గినప్పుడు ఆ హృద్రోగం ముఖ్యంగా ఎస్, ఖచ్చితంగా చాలా బాగా. ఎస్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. అది ఆ విధంగా నిజంగా అది మహర్షి దయానంద సరస్వతి కూడా తను దీనిలో చెప్పారు, ఉపాసన దానిలో చెప్పినప్పుడు మనసులో ఇంద్రుని పెట్టుకున్నప్పుడు ఇంకా ఏ దుష్ట శక్తి మీ జోలికి రాదు, అంటే మీ అవయవాల్ని ఆయనే రక్షిస్తాడు అని చెప్పాడు అన్నమాట. సో మనసులో పరమాత్ముడు ఉన్నాక ఇంకా నీకు వేరే రోగం దరికి చేరదు. ఇది చాలా బాగా చెప్పాడు, మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎస్. యా యా, ప్రొసీడ్ నెక్స్ట్. సార్ అయితే ఇదే కాకుండా ఇప్పుడు మీరు కానీ చెప్పిన ఈ పాయింట్ చాలా బాగుంది. ధమని అన్నది వాక్కు కూడా పేరు కాబట్టి ఈ ధమని అన్నది క్యారీ చేసుకెళ్తుంది కాబట్టి అందుకే దానికి ధమని అని పేరు పెట్టారు. అంటే లేకపోతే అది చదివాను సార్ ఇది, కాకపోతే నేను ఆ ఆ క్లారిటీ తెచ్చుకోలేకపోయాను, చదివి అట్లా పెట్టాను. మీరు ఎప్పుడైతే ఈ మంత్రము చెప్పారో ఈ హృద్రోగము అని మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి వెతికినప్పుడు అది పాయింట్ నాకు అనిపించింది. సరే నేను ఎస్, ఇట్స్ కరెక్ట్ మురళి గారు, ఇట్స్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. చాలా బాగా చెప్పారు. మంచి మంచి ఆలోచన చేశారు. దట్స్ కరెక్ట్. ఆ ఆలోచనలో మీరు ఎప్పటి నుంచో దమని ఎందుకు ఉందని, దమని ఎందుకు అని పేరుందండి. ఎప్పుడైతే నేను ఆ మంత్రాన్ని చెప్పానో మీకు ఆ క్లారిటీ వచ్చేసింది. డెఫినెట్గా ఇట్ షుడ్ బి దిస్ కేస్ అని. చాలా బాగుందండి, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ అండి. మెదడులో ఉన్న దమనంలో ప్రవహించి నాకు తెలిసింది సార్. ప్రవహించి, ఎస్ కరెక్ట్, అంతే కదా మరి. ఆలోచన అంటే అంతే కదా మరి, ఆలోచన లేకపోతే ఎట్లా. ఎస్. ఎలా అయితే ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు, ఏమని అంటున్నారంటే ప్రతి డాక్టర్ చెప్తాడు కొద్దిగా వీక్గా ఉన్నాను, ఇట్లున్నా అట్లున్నాను, నాకు కొద్దిగా ఇది ప్రాబ్లం అయింది, అది ప్రాబ్లం ఏంటంటే నువ్వు స్ట్రెస్ తీసుకోకయ్యా, స్ట్రెస్ తీసుకుంటే బాడీలో పార్ట్స్ అన్ని చెడిపోతాయి అని చెప్తున్నారు డాక్టర్. సో డయాబెటీస్ రావడానికి కారణము, బీపీ రావడానికి కారణము, లేకపోతే ఏదో లివర్ చెడిపోవడానికి కారణము, లేకపోతే కాలు నొప్పి రావడం కారణము, లేదా చేయి నొప్పి రావడానికి కారణము, ఏ నొప్పి అయినా సరే నీ స్ట్రెస్ మూలంగా వస్తుంది. మరి స్ట్రెస్ మూలంగా ఏం ట్రావెల్ చేస్తుంది అంటే మరి ఇదే మరి. సో దేర్ఫోర్ ఎట్లయితే స్ట్రెస్ మూలంగా ట్రావెల్ చేస్తుందో మంత్రం మూలంగా కూడా ట్రావెల్ చేస్తుంది. మంచి కూడా అలాగే అదే అదే పద్ధతిలో. దట్స్ కరెక్ట్, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్ అండి, మీ రీసెర్చ్ వర్క్ ఇట్ షుడ్ బి టిక్డ్. ఎస్, గుడ్. యా. అయితే ఇందులో భాగంగానే ఇంద్రియం జయించిన వాడు ఇంద్రుడు ఎస్. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్ర మంత్రము మీరు చెప్పినట్టుగా దీంతో కనెక్ట్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే, అలాగే మననం చేయడం ద్వారా మంత్రాన్ని ఈ రోగాలు తగ్గటము ఇవన్నీ ఒక ఎత్తు అయితే,
ఉమ్, ఆధ్యాత్మికంగా చూస్తే ఇదే విషయాన్ని, ఉమ్, దయచేసింది ఆది భౌతికంగా చూస్తే ఇందాక ఉమ్, విషయం, ఇది ఉమ్, ఆధ్యాత్మికంగా చూస్తే ఈ విషయాన్ని, ఉమ్. ఆ ఇంద్రియాల మీద మనకి పట్టు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. దానిలో మనం ఇంద్రుడు అవుతాం. ఎస్. జాగ్రత్త, మీరు ఇంద్రుడు అయ్యే ప్రపోజల్లో ఊర్వశి మేనక దిగారంటే కష్టం. కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. ఇంద్రుడు అవుతాం, కరెక్ట్. ఇంద్రియాలను జయించిన వాడు కాబట్టి. ఇదినా కానీ ఇంద్రియాల మీద పట్టినప్పటికీ ఏ ఇబ్బంది ఉండదు సార్, ఎందుకంటే ఇంద్రుడు అయ్యాడు కాబట్టి ఆల్రెడీ. ఎస్, కరెక్ట్, బాగా చెప్పారు, కరెక్ట్. సో మనసులో పఠించి మనసులోనే ధ్యానం చేసుకోవడం మూలంగా ఇంద్రియాలని జయించడం కూడా జరుగుతుంది కాబట్టి రోగాలు నివర్తించటమే కాకుండా ఇంద్రియాలను జయించటం మూలంగా ఇంద్రుడు అవుతాడు. ఎస్. ఎస్. ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రియాలను జయించడం ద్వారానే ఆ రోగం తగ్గుతాయని కూడా అనుకోవచ్చేమో. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, అంతే కదా మరి. యప్. ఇంకో రకంగా చెప్పాలంటే అది కూడా కరెక్ట్. ఎస్. సో ఇది సార్ ఈ వాక్కు, మీరు చెప్పిన ఆ వాక్కు, ఆ అక్షరం అని మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం వేరే సెషన్ లో. ఆ అక్షరము, ఈ వాక్కు, వీటన్నిటి మీద తీవ్ర రీసెర్చ్ మనకి చేయాలని మనం దాని మీదే జరుగుతోంది నా రీసెర్చ్ డైరెక్ట్ గా. అయితే ఇది ఒక పాయింట్ సార్. అయితే నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను సార్ దీనికి సంబంధించి. ఓకే. సో ఇది క్లియర్ గా తెలుస్తుంది, ఒక మంత్రాన్ని మనము మనసులో చదువుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటి. మంత్రాన్ని మనసులో చదువుకోవడం వల్ల వచ్చే ఫలితము, మన శరీరానికి. ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఏం ఫలితము, ఆది భౌతికంగా ఏం ఫలితము, రెండు ఫలితాలు మనం ఇప్పుడే ఆ, మన మాట్లాడుతున్నాం. శరీరానికి బెనిఫిట్ అవుతుంది, ప్లస్ మన ఆత్మకి మనకి బెనిఫిట్ అవుతుంది. ఎస్. ఆధ్యాత్మికంగా కూడా అది అవుతుంది. ఇప్పుడు మంత్రాన్ని బయటికి చదువుతూ ఉంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ హోమం చేసేటప్పుడు చదువుతుంటాము, ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు చదువుతుంటాము. దానివల్ల ఏమిటి బెనిఫిట్ ఉంది? మరి మంత్రం లోపల చదవడం వల్ల ఈ బెనిఫిట్ ఉంది, బయట బయట చదవచ్చా ఫస్ట్? చాలాసార్లు దీనికి యాక్చువల్లీ చెప్పారు మీరు ఆన్సర్. ఒకటి అదేంటంటే, మంత్రాన్ని బయటికి చదవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యమైన మొదటి లాభం మీరు చెప్పారు, అదేంటంటే ఆ ఈ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం, వర్షేష్టి, వర్షం రావాలని కోరుకుంటూ చేసే యాగము, అలానే ఇంకా రకరకాల కోరికలు, సొసైటీకి సంబంధించిన కోరికలు కానీ మన పర్సనల్ సంబంధించిన కోరికలు కానీ, రకరకాల కామన్లకి రకరకాల హోమాలు చేసినప్పుడు రకరకాల మంత్రాలు చదవబడతాయి. చదవబడినప్పుడు ఆ ప్రాసెస్, ఏ మంత్రాన్ని ఎప్పుడు చదవాలి, ఎన్నిసార్లు చదవాలి, ఎలా చదవాలి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా చదవాలి, హోమం ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా చెప్పబడుతున్న ఆ ప్రాసెస్ అందరికీ తెలియాలి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియాలి, ఆ అందరూ చూసేవాళ్ళు నేర్చుకోగలగాలి అన్నది క్లియర్గా తెలియజేయడం కోసం ఆ మంత్రాలు పైకి చదవబడతాయి అనేది మీరు ఆ డైరెక్ట్ బెనిఫిట్ చాలాసార్లు చెప్పారు ఇందుకు. నేను అనుకుంటున్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మన కోరికలు ఎలా అయితే మన నోట్లోంచి అనుకున్న, మన నోట్లో మనసులో అనుకున్నప్పుడు ఉచ్చరించింది, ఇక్కడ ఉచ్చరించిన ఆ మంత్రము గుండె దాకా ఎలా అయితే చేరి ఆ గుండె నుంచి మిగతా శరీరాలకు ఎలా ప్రవహించిందో, ప్రవహించినప్పుడు ఆ మంచి జరగాలి లేదా బలాని, యూనో సేమ్ ఎట్లయితే హోమం చేసుకునే కామనలు ఉంటాయో మన మనసులో కూడా కామన్ ఉంటాయి. ఆధ్యాత్మికం కూడా ఒక కామనే. రోగం తగ్గించుకోవాలని అనుకోవడం అనేది ఒక కామన, బాగా చదువుకోవాలనుకోవడం ఒక కామన, ఏదో ఒక కోరిక నెరవేరాలని ఒక మంత్రం మననం చేయటం కూడా ఒక కామనే. ఎలా అయితే మన కామన్ని మంత్ర రూపంలో మనం చదివినప్పుడు అది శరీరం అంతా వెళ్ళి అది శరీరంలో ఉన్న దేవతలకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా ఎలా అయితే ఇంప్రూవ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ భారతి ద్వారా మన బ్రెయిన్ మెరుగుపడింది. ఆ, అలానే మన కోరికలు మనం ఉచ్చరించినప్పుడు, స్వాహ రూపంలో ఉచ్చరించినప్పుడు, ఆహా అంటే స్వాహ కాబట్టి మనం మంచిగా అనుకున్న ఆలోచనే స్వాహ రూపంలో వస్తుంది కాబట్టి అది ఇప్పుడు మనం హోమం చేసేటప్పుడు ఆ ధూమం బయటకు వస్తుంది మొత్తం జరిగినప్పుడు, ఆ ధూమంలోకి మన వాణి, ఈ వేదవాణి, ఈ గ్రహ ప్రవేశించి అందులోంచి ఈ అంతరిక్షంలోకి కలవడం ద్వారా ఈ ధూమం రూపంలో సొసైటీకి మనం మేలు చేయాలి, వర్షం పడాలని కోరుకోవటము, లేదా ఏ కోరిక అయితే మనం కోరుకుంటున్నామో ఆ కోరికల్ని బయట ఉన్న దేవతలకి, ఆకాశంలో ఉన్న అన్ని దేవతలకి, ఆరు కావాల్సిన దాని రెలవెంట్ దేవతలకి అది చేరుస్తుంది. కాబట్టి అది బయటికి చదవడం అనేది దాని ప్రాముఖ్యత అది అని నేను. బయటికి చదవడం మూలంగా మనం మంత్రం ఏదైతే చదివామో
ఉమ్, ఆ మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం హోమం ద్వారా చేసినప్పుడు ఉమ్. అది ఇతర దేవతలకి చేరవేసి ఇది కావాలి మాకు అని స్పష్టత ఇస్తుంది. అంతేనా మీరు చెప్పేది? ఈ ధూమము ధమంగా పనిచేస్తుంది. ఎస్. యా. యప్. కరెక్ట్. ఎస్. ఎందుకంటే ఇది నేను 2015 2013లోనో నేను ఒక స్పీచ్ ఇచ్చాను ఇక్కడ మన అట్లాంటాలో. ఉమ్, అప్పుడు నేను యజ్ఞకుండం షేప్ ఏదైతే ట్రంకేటెడ్ పిరమిడ్ ఉంటుందో అది, దాని మూలంగా మనం మంత్రాలు చదువుతున్నప్పుడు ఆ షేప్ మూలంగానే రెజనెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయ్యి అది బలం చేకూరుతుంది వాయిస్కి. చేకూరి ఇట్ గోస్ టు ఇట్ ట్రావెల్స్ టు ద స్పేస్ అనమాట, విత్ ద ఉమ్, హెల్ప్ ఆఫ్ రేడియో వేవ్స్. ఉమ్, అయితే ఆ రేడియో వేవ్స్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయంటే అగ్ని ద్వారా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఉమ్. అవి దాంతో మనం మాట్లాడింది దానిలోకి వెళ్ళి అది అలా క్యారీ అవుతుంది. ఫర్ ష్యూర్ మీరు చెప్పింది కరెక్ట్ అండి, డౌటే లేదు అది. అయితే మామూలు వానలు మామూలు మాట్లాడే విషయాల గురించి నాకు తెలియదు, కానీ ఈ వేద నేను ఏమండి? ఈ వేద వాణుల గురించి చెప్తున్నాను ప్రత్యేకంగా. ఎస్, వేదవాణుల గురించే మనం మాట్లాడుతున్నాం, ఎందుకంటే హోమం చేసేటప్పుడు వేదవాణులనే ఉపయోగిస్తాం కాబట్టి. ఉమ్, సో ఎస్, అవి తప్పకుండా దే రీచ్ ది దేవతలు. ఎస్. ఉమ్. యా. యా. సో సో మీరు ఇప్పుడు ఇది దేవతలను చేరుతుంది అంటే, దేవతలు అంటే మీరు అగ్ని, వాయువు, నీరు, తర్వాత పృథివీ, తర్వాత ఆకాశము, జుల్లోకము, నక్షత్రలోకము, ఏవేవైతే ఉన్నాయో వాటిని చేరుతుంది అని చెప్తున్నారు. ఎస్. కొంతమంది దీన్ని ఒక దేవతగా, కొంతమంది 3 దేవతలుగా, కొంతమంది 33 దేవతలుగా, కొంతమంది 33 కోట్ల దేవతలుగా యా. చూపిస్తాయి ఇవన్నీ. యా. ముఖ్యంగా 3 దేవతలు ఈ అగ్ని, ఆ, వాయు రూపంలో ఉన్న ఇంద్రుడు, ఆ పైన ఉన్న ఆదిత్యుడు. ఎస్. మీరు ఒక మాట, యా కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంద్రుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడున్న ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో వజ్రాయుధంతో ఉంటాడన్నప్పుడు మనము లైట్నింగ్ అంటాం కదా దాన్ని. సో అది లైట్నింగ్ స్ట్రైక్ అవ్వడం అంటే ఈ మంత్రాలతో మనం హోమం చేయడం మూలంగా లైట్నింగ్ ప్రొడ్యూస్ అయ్యి ఆ వాటర్ని మనకి తీసుకొస్తుంది. ప్లస్ అది ఏదైతే ప్రొడ్యూస్ చేయాలో ఆ సౌండ్ మూలంగా కానీ ఆ లైట్ మూలంగా కానీ మనకి కావాల్సిన బెనిఫిట్స్ తీసుకొస్తుంది. అలానే దానికి మనకి మీరు అన్నట్టుగా దేవతలు అనేక రకాలు ఉన్నారు. మీరు నిరుక్తం చదువుతున్నారు కాబట్టి మీకు తెలుసు, అనేక రకమైన దేవతలు ఉన్నారు. అందరికీ ఆ దేవతలకి చేరుతుంది అన్నమాట ఇది. అంటే వాళ్ళు వింటారు అని అంటున్నారా మీరు? అవును సార్, అది ఇప్పుడు నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న ఆ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఉమ్. దేవతలు వినగలరు. దేవతలు వినగలరు. ఓకే. సో వాళ్ళకి వినే శక్తి ఉంది, వినికిడి శక్తి ఉంది అంటారు, అంతేనా? వినే శక్తి యా, ఉన్నది. నేను ఎలా ఒప్పుకుంటాను. ఎలా క్లియర్ చెప్పేది సార్, ఎలా ఉన్నదంటే, ఆకాశము శబ్ద గుణకము. డౌట్ లేదు. అంటే ఆకాశానికి శబ్దం ఒక గుణము. అవును. కాబట్టి ఆకాశంలోనే ఈ దేవతలందరూ ఉంటారు. ఉంటారు. ఎందుకంటే దీన్ని మొత్తాన్ని, ఆకాశంలోని ఈ దేవతలను మొత్తాన్ని కలిపి ప్రకృతి అంటారు. అవును. ఈ ప్రకృతిలో ఈ గుణము, ఈ వినటము, ఈ శబ్దం అనే గుణము ఉంది అందులో. అవును. ఈ శబ్దం అనే గుణం ఈ మంత్రాలను వినగలరు. కొద్దిగా సౌండ్ తక్కువైంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ ఈ ఈ శబ్దాల ద్వారా, ఈ వేద మంత్రాలని ఈ శబ్ద గుణం ద్వారా దేవతలందరూ వినగలుగుతారు. యా, ఈ శబ్దం అన్నది శబ్దం ఆకాశ గుణకం డెఫినెట్ గా. సో దెర్ ఫోర్ ఇప్పుడు మనం చదివిన మంత్రాలు శబ్ద తరంగాలు మీరు ప్రతి దేవతని చేరతాయి, అవి వినగలవు అంటున్నారు. చేరతాయి. ఉమ్. చేరక సరిపోదు, అవి వినడం అంటే మీరు చెప్పింది ఆచరిస్తుంది అనమాట. విని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా అదేదో చేయాలి సంథింగ్ మనం. సో అది ఆ మంత్రంలో ఉంటుంది ఆ మీనింగ్. ఎస్. సో అవి డికోడ్ చేసుకోగలుగుతాయి, వెంటనే కాకుండా అవి డికోడ్ చేసుకోగలుగుతాయి. అవును. 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 అందుకనే సంస్కృతాన్ని దేవ భాషను కూడా అంటుంటారు. ఎస్. యా, యువర్ రైట్. బాగా చెప్పారు, బాగా చెప్పారు, కరెక్ట్. సో ఉమ్. ఇప్పుడు దేవతలు వినగలుగుతారు అని చెప్తున్నారు మీరు, అంతే కదా? అవును సార్, అవును. దానికి మీరు ఒక ప్రమాణం చూపించాలి. ఇప్పుడు మనకి ప్రమాణం లేకుండా నేను నా ఊహ అని చెప్పడానికి వీలు లేదుగా. అవునండి, సో లేదు. ఇందాక మీరు ఇంద్రుడిది చక్కగా ప్రమాణం చూపించారు, ఏమిటంటే వాణి అంటే ధమని అని చూపించారు కాబట్టి అది ఇంద్రియ ప్రతి భాగానికి శరీరంలోకి వెళ్తుంది మనం మననం చేసేది. దేర్ ఫోర్ హృద్రోగం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఏదన్నా కానీ క్యూర్ అయ్యే సంభవం ఉంది, మీరు ఎంత జపం కరెక్ట్గా చేస్తుంది దాన్ని బట్టి జరుగుతుంది అని నిర్ద్వంద్వంగా మనం తేల్చాం.
సో బాగుంది, వెరీ గుడ్, దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి మీరు ఇప్పుడు ఆకాశంలో ఉన్న దేవతలన్నిటినీ వినగలవు అని చెప్పారు. ఓకే, అగ్రీడ్ ఫర్ టెంపరీలీ. కానీ వినగలవు అనడానికి నిరూపణ కావాలి. అవును సార్. ఇప్పుడు నా దగ్గర యాక్చువల్గా అయితే కొన్ని వందల మంత్రాలు ఉన్నాయి సార్, ఒకటి కాదు నా దగ్గర ఓకే. యాక్చువల్. ఓకే. కానీ పర్టికులర్ మంత్రాన్ని చూపిస్తాను. ఇది ఇప్పుడు ఉపనిషత్తులు అడగడం చెప్పబడింది, నేను చాలా చోట్ల చెప్పబడింది సార్. కొన్ని వందల మంత్రాలు నా దగ్గర రిఫరెన్స్ ఉన్నాయి యాక్చువల్ గా. కానీ ఓకే. పర్టికులర్ మంత్రం మీరు చాలా చాలా చెప్పి ఉన్నారు యాక్చువల్ గా. ఆ మంత్రం అయితే మన ఫాలోవర్స్ అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఆ మంత్రంలో క్లియర్ గా ఋగ్వేదం చెప్పబడింది ఈ పర్టికులర్ మంత్రము లో, మీరు ఇచ్చిన ఈ మంత్రంలో క్లియర్ గా ఆ విషయం. వెరీ అది ఈ పర్టికులర్ మంత్రం సెలెక్ట్ చేసుకున్న కారణం ఏంటంటే, గుడ్. ఆ ఇందులో ఒక ఒక విచిత్రంగా చెప్పబడుతుంది దీనిలో, దాని ఆ విషయం గురించి. అది ఓకే. అది ఒకసారి విన్నప్పుడు మనకి ఆ విచిత్రమైన చెప్పబడిన ఆ విచిత్రమైన విషయం మన మనసులో ఈజీగా గుర్తుండబడుతుంది. అందుకని ఈ మంత్రం, మీరు ఇచ్చిన ఈ మంత్రాన్ని సెలెక్ట్ చేస్తాను సార్ నేను. ఓకే, అది- తప్పకుండా ఆ మంత్రము ఎక్కడ, ఈ రిఫరెన్స్ అంతా క్లియర్గా ఇవ్వండి, చూపించండి. సార్ ఇప్పుడు నా మిషన్ కనపడుతుందండి. ఓ, బ్రహ్మాండంగా అనిపిస్తుంది. బిగ్ ఫాంట్ చేశాను, అందరు యా, చూడాలి. చాలా బాగుంది. దేవత అగ్ని ఋషి. ఇది ఋగ్వేదము 1:1:5. ఓకే. ఓ, మొదటి మండలం, మొదటి సూక్తం, ఐదో మంత్రమే. ఓకే. మొదటి ఓకే. చాప్టర్ లోనే మధ్య దాంట్లోనే ఉన్నది ఇది ఓ, యాక్చువల్గా. ఇది ఈ మంత్రమా? వెరీ గుడ్ అండి. అబ్బా, బాగా సెలెక్ట్ చేశారు. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. సో ఇది సో అగ్ని సూక్తం అంటారు కదా దీన్ని. అగ్ని సూక్తంలో ఉన్నది. మీరు మొదటి మంత్రం గురించి కొన్ని వందల సార్లు ఎస్, చెప్పున్నారు, ఎస్, ఎస్. ఇది కూడా చెప్పారు మీరు యాక్చువల్ గా. యా, యా. ఇది అగ్ని ఋషి మధుఛందా ఛంద గాయత్రి స్వరము షజ్జ. ఈ స్వరం చూసే మనకు ఒక ఐడియా రావాలి, దాని గురించి వేరే టాపిక్ సార్. అయితే ఆ, ఇప్పుడు ఇందులో అర్థం చూస్తే, ఇది పద విభజన, ఈ అర్థం చూస్తే సత్ అగ్నిహోత కవిక్రతు, ఈ మంత్రం కదా. ఆ, ఓకే. అగ్నిహోత కవిక్రతు సత్య చిత్రస్రవ తమః. నమః చిత్రస్రవ తమః. దేవ ఉమ్. దేవేభి ఆగం. ఆగమత్. ఆగమత్ ఉమ్. అంటే వాళ్ళు వింటారు సార్, ఆగమత్ వస్తారు కూడా అని చెప్తుంది. Yes, ప్రాప్తిస్తారు. ఓకే. అదే సో ప్రాప్తిస్తారు ఏది మీనింగ్ కాస్త విడమర్చి చెప్పండి మన శ్రోతలకి. సార్. సత్య, ఉమ్. ఆ, సత్య విస్తీర్ణమైన సజ్జనులలో శ్రేష్ఠుడు. ఉమ్. చిత్రశ్రవ తమః మిక్కి అద్భుత శ్రవణము కలవాడు. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. చిత్రస్రవ తమః. ఓకే. ఓకే. మిక్కిలి అద్భుత శ్రవణం కలవాడు. కరెక్టే. అద్భుత శ్రవణం. సో ఈ అద్భుత శ్రవణం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఎస్. నెక్స్ట్. ఆ మంత్రము ధూళిలో కలిసిపోయిన ధూమంలో కలిసిపోయి పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని డికోడ్ చేసి దాన్ని బయటికి తీసి అర్థం చేసుకోగలిగే శక్తి వాళ్ళకు ఉంది అది అని అనిపిస్తుంది సార్ ఇక్కడ. కవిక్రతు సర్వజ్ఞుడు, క్రాంతదర్శి, సర్వకర్త, వేదశాస్త్రంలో ఉపదేశకుడు. హోత, హోత అంటే ఎవరైతే హోమం చేస్తున్నారో ఆ ప్రధాన దాత గ్రహీతయు. ఓకే. దాత గ్రహీతయు. దేవ స్వప్రకాశ స్వరూపుడును అగు అగ్ని. పరమేశ్వరుడును, పరమేశ్వరుడు దేవేభి దేవతలు, మిగతా దేవతల సహాయంతో లేక విద్వాంసుల సహాయంతో అన్ని వైపుల నుంచి ప్రాప్తమగును గాక. ఫ్యాంటాస్టిక్. సో దేవతల సహాయంతో అన్నాడు కాబట్టి దేవతలు ప్లస్ పరమాత్ముడికి ఈ యొక్క మిక్కిలి అద్భుత శ్రవణం ఉంది అని స్పష్టత వస్తోంది ఇందులో. అది తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళ దాకా చేర్చడము, అక్కడ వాళ్ళు వినటము, వాళ్ళ అన్ని వైపు నుంచి ప్రాప్తం అవటం, అవన్నీ జరుగుతాయని చెప్పబడింది సార్. ఎస్, కరెక్ట్. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. యా, యా, వండర్ఫుల్. సో ఋగ్వేదం 1:15లో ఇది స్పష్టత ఉంది. ఏమనంటే అక్కడ అక్కడ రాసింది చిత్రస్రవ తమః. ఎస్, బాగుంది. యా, ఇంక కొన్ని వందల మంత్రాలు ఉన్నాయి సార్ యాక్చువల్ గా. అయితే ఇది ఎందుకంటే ఒక మంత్రం ఉన్నప్పుడు ఇంకొక కొన్ని ఉంటాయి. యా, ఇంకా మీరు వండర్ఫుల్ అండి, చాలా మంచి మంత్రము. చిత్రస్రవ. విశేషం అంటే ఉత్తి స్రవ అని పెట్టచ్చుగా, కానీ చిత్రస్రవ అని పెట్టాడు అంత మంత్రంలో పరమాత్ముడు. అంటే అర్థం ఏంటంటే మీరు అన్నట్టుగా చిత్రమైన శ్రవణం అంటే ఏంటంటే మనకు ఊహించడం కూడా కష్టం అనమాట. ఎస్, అలాంటి శ్రవణం ఉంది ఆయనకి, వినగలుగుతాడు.
అంటే మనం ఏంటి ఇక్కడ చెప్పిన మనం మంత్రాలు అక్కడెక్కడో ఆకాశంలో ఉన్న అన్ని దేవతలకు ఎలా చేరుతాయి అనేది ఆ ఎస్, చిత్ర శ్రవణం సార్. కరెక్ట్ అండి, కరెక్ట్, బాగా చెప్పారు. సో అన్ని పంచభూతాలకి మనము ఈ చెప్పే మంత్రాన్ని కనుక నిష్టగా చెప్తే, హోమం చేసేటప్పుడు బయటికి చెప్తే అది ఆ దేవతలకు చేరుతుంది, వింటాయి అవి అని చెప్పడం అన్నమాట. సో పరమాత్ముడు వినటమే కాదు, వాళ్ళు ఆ దేవతల ద్వారా పరమాత్ముడు మనకి ప్రాప్తిస్తాడని చెప్తుంది. అవును సార్. అయితే అందులో మనసుని కలిపి ఆ మంత్రాలను ఎగ్జాక్ట్, స్వాహాతో చెప్తాం కాబట్టి ఆ అప్పుడు మన కోరిక అట్లాగా వాటికి చేరుతుంది. అవునండి. ఉమ్. అవును. ఒక ఇక్కడ నిమిషం. మనసు చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది సార్. ఎక్సలెంట్ రోల్ అండి, ఎక్సలెంట్ రోల్, మీరు బాగా చెప్పారు. ఉమ్. గమ్మత్ ఏంటంటే ఇది మనసులో పఠించడానికి పనికి వస్తుంది, బయటికి పఠించిన పనికి వస్తుంది. సో ఏది ఎప్పుడు పఠించాలనడానికి ఆయన దేవాహ దేవః దేవేభి అని సో ఈ టెలింగ్ ఇతర దేవతల గురించి కలుపుకున్నాడు ఆయన. యా, ఉమ్. చాలా బాగుంది. ఉమ్. సో ఇది దీనివల్ల మనకు తెలుస్తుంది మంత్రాన్ని లోపల చదవడం వల్ల వచ్చే బెనిఫిట్స్, బయట చదవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ రెండు అర్థమవుతుంది సార్ క్లియర్ గా. చాలా బాగుందండి, బాగుంది, వెరీ గుడ్ అండి. సో అయితే అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి సార్. అదేంటంటే ఒక 3 ఏళ్ల క్రితము, ఉమ్, 4 ఏళ్ల క్రితము ఉమ్, నేను ఇదే క్వశ్చన్ కి మీ దగ్గరకు వచ్చానండి. ఉమ్, మంత్రాలు లోపల చదవటం వల్ల వచ్చే ఉమ్, లాభం ఏమిటి, ఉమ్, 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 ఎందుకు చదవాలి ఉమ్, అని, ఉమ్, బయటికి ఎందుకు చదవాలి. ఉమ్, ఇప్పుడు మంత్రము హోమం చేసుకునేటప్పుడు మనం లోపల లోపలే చదువుకోవచ్చు కదా. చదువుకోవచ్చు కదా. ఉమ్, ఉమ్, నోరు విప్పకుండా ఎలా అయితే చదువుతున్నారు ఇతరులు అక్కడి నుంచి చదవాలి. ఈ రెండు క్వశ్చన్ నాకు వచ్చినాయి మిమ్మల్ని అడగడం జరిగింది అప్పుడు. ఉమ్. ఆ, ఇప్పుడు ఆ, వేరే డిస్కషన్ మనకు వేరే మీరు ఆన్సర్ నాకు ఇచ్చారు, అది అది సెపరేట్ టాపిక్. ఓకే. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో తీసుకుంటే అలా ప్రతి వాళ్ళకి అనుమానం వస్తుంది, మంత్రం లోపల చదవాలి బయట చదవాలి. ఈ కాంటెక్స్ట్ ని బట్టి ఎలాగా చేయాలి ఎస్. అనేది క్లారిటీ వచ్చింది సార్. అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు ఎలాంటప్పుడు లోపల చదవాలి ఎలాంటప్పుడు బయట చదవాలి అనేది నేను బేసిక్ గా చెప్పిన ఆ రూల్స్, ఆ ఫ్రేమ్ వర్క్ రూల్స్ ఎలా ఉంటాయి, అది యూనివర్సిటీని ఎలాగా దాన్ని ఆ ఫ్రేమ్ వర్క్ ని సెట్ చేయాలని చూస్తుంది, వాటి మీద మీకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్ వచ్చింది. యా, షూర్, డెఫినెట్గా. ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ మీలానే వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఇతర మంత్రాలతో కూడుకొని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. సో అప్పుడు మీరు వాళ్ళతో కూర్చొని ఆ, మీరు కూడా స్టూడెంటే కాబట్టి, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, మీరు కూడా దాన్ని పరిశీలించి వాళ్ళతో కూడా డిస్కషన్ చేసి ఆ ఫ్రేమ్ వర్క్ సెట్ చేయొచ్చు మీరే. నేను సెట్ చేయడం అన్నది డెఫినెట్గా, కానీ మీరు సెట్ చేసింది కరెక్టా కాదా అని చెప్పడం వరకే నా పని. సో దెర్ ఫోర్ మీరు మిగతా వాళ్ళతో కూర్చొని మీరు మీ రీసెర్చ్ని మీరు చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ చెప్తున్నారు కదా, సో దాన్ని మిగతా స్టూడెంట్స్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీరు యూ కెన్ బికమ్ ది లీడర్ ఫర్ దట్. సో నేను ఆల్రెడీ ఇంత చేస్తున్నాను, మీరు దీని నుంచి ప్రొసీడ్ అవ్వండి, వాళ్ళకు వచ్చిన సమస్యని వాళ్ళు మీతో చెప్తారు. మీరు కూడా దాన్ని కరెక్టా తప్ప అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీ అందరికీ సమస్య వస్తే నేను చెప్పడానికి నేనున్నాను. సో దెర్ ఫోర్ మనకి పండితులు, మనకి చాలా ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు, ఇంకా ఇంకా అనేక పండితులు మన దానిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పగలుగుతారు తప్పకుండా. సో ఎందుకంటే సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళు, అష్టాధ్యాయి చదివిన వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఏమైనా డౌట్ వస్తే చెప్తారు అన్నమాట. అయితే ఈ మంత్రంలో ఇంకా చాలా మీనింగ్ ఉంది. మీరు ఇచ్చిన మంత్రము చాలా వండర్ఫుల్ మంత్రము ఫర్ దిస్ కంటెక్స్ట్. ఈ కంటెక్స్ట్ కి చాలా బాగుంది. అంతేకాకుండా ఈ మంత్రంలో అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అయితే అది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి. సో మంత్రాలని లోపల ఎందుకు చదవాలి, బయట ఎందుకు చదవాలి అనే దానికి మీరు ఒక చిన్న క్లారిటీ ఇప్పుడు ఇచ్చేశారు. సో అదేంటంటే మనస్సుకి సంబంధించి, శరీరానికి సంబంధించి, మన కోరికలకు సంబంధించి మనం మనసులో మనము పరమాత్మతో మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మనసుకు చదవాలి. ప్రకృతి దేవతలన్నిటికీ మనము చెప్పాలి అనుకున్నప్పుడు, ప్రజలకి చూసే వాళ్ళకి తెలవాలన్నప్పుడు మీరు చెప్పేది కరెక్టే అనడానికి, వాళ్ళకి అక్కడ పండితులు చాలా మంది వస్తారు హోమం చేసేటప్పుడు. పండితులు వచ్చినప్పుడు వాళ్ళు మీరు చెప్పేది కరెక్టా తప్ప అని చెప్తారు. ఇంకో విశేషం ఏంటంటే, మీరు ఇదివరకు కూడా ఈ ప్రశ్న అడిగారు. సరే మంత్రాన్ని ఎలా పడితే అది చదివేయచ్చా, లేకపోతే దానికి ఆ స్వరమే యూజ్ చేయాలా అని. దాన్ని కూడా మీరు రీసెర్చ్ చేస్తున్నారు, దానికి ఫర్ ష్యూర్ దానికి. సో అది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్వరం ఎందుకు ఇంపార్టెంట్ బయటికి చదివేటప్పుడు అంటే, మీరు ఇప్పుడు చెప్పిన చిత్రస్రవ అన్నది ఇంపార్టెంట్. చిత్రమైన శ్రవణం ఆ మీనింగ్ అక్కడ. సో ఆ స్వరంతో చెప్పేటప్పుడు ఎలా దేవతలు వింటారు అన్నదానికి, ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది అన్నదానికి ఈ కనెక్షన్ చిత్రస్రవ.
సో మామూలుగా చదివితే వినరా అంటే వింటాడు, పరమాత్ముడు వింటాడు, దేవతలు వింటారు. కానీ మీకు ఆప్టిమల్ కండిషన్లో యూ రిక్వైర్ టు హ్యావ్ బెనిఫిట్స్. ఇంకొక క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, ఏమొస్తుందంటే, బాగుందండి, ఒక మంత్రం ఉంది, ఒక మీనింగు. సో ఆ, ఆ, భూరగ్నయే స్వాహ అన్నాం. ఉమ్, అన్నాం ఇది ఉమ్, అన్నప్పుడు ఇది వేద మంత్రంలో పార్ట్ తీసి చెప్పాం. ఉమ్, సో అలా నేను తెలుగులో చెప్పచ్చా, ఉమ్. పోనీ హిందీలో చెప్పచ్చా, లేకపోతే ఇంగ్లీష్లో చెప్పచ్చా? ఎందుకంటే అదే మీనింగ్ వచ్చేట్టు చెప్తాను నేను అంటే. భావమే ప్రధానము. ఆ, ఆ, భావమే ప్రధానంగా నేను తెలుగు చెప్తాను అనుకుంటే, నాకు వినిపించాలి, మళ్ళీ కట్ అవుతాం, చెప్పండి. భావమే ప్రధానము నేను తెలుగు చెప్తాను అనుకుంటే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్. అది సార్ అంటే ఆ రకంగా అనుకుని తెలుగులో చెప్పే దానికి, దేవ భాషలో సంస్కృతం చెప్పేదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అది సార్ మీరు. అది ఇంపార్టెంట్ ఏంటంటే, పరమాత్ముడు వేద మంత్రంలో ఇచ్చింది భ్రమ లేకుండా ఉంటుంది. ఉమ్, మనం చెప్పే దానిలో మన కల్పితాలు ఉంటాయి, మనం అనుకున్నది ఉంటుంది, ఉమ్, పరమాత్ముడు ఇచ్చింది ఉండదు. ఉమ్, ఉండొచ్చు ఒక మాట బాగా ప్యారలల్ గా చేసుకొని చాలా జాగ్రత్తగా చెప్పొచ్చు గాక, ఉమ్, కానీ ఆ కష్టపడక్కర్లేదు, వేదమంత్రం ఉంది కదా. ఉమ్. సో దేర్ ఫోర్ ఆ మంత్రాన్ని ఆ స్వరంతో పఠించుకుంటూ వెళ్తే అది బ్రహ్మాండం ఉంటుంది. సో ఒకవేళ నువ్వు పఠించలేను అనుకున్నప్పుడు మంచి స్వరపాఠం చేసే వాళ్ళని పిలిపించి వాళ్ళకి కావాల్సిన దక్షిణ ఇచ్చి వాళ్ళ చేత మంత్రపఠనం చేయిస్తే సరిపోతుంది. ఉమ్. ఆ ఫలితం ఎవరైతే ఈ హోంతో చేయిస్తారో వాళ్ళకి అందుతుంది. అంతే, ఎవరైతే ధనం ఖర్చు పెట్టారో, ఎవరైతే కర్తగా ఉన్నారో, ఎవరైతే యజ్ఞకర్త ఉన్నారో వాళ్ళకి ఆ ఫలితం చేయరు ఉమ్. ఖచ్చితంగా. సో అందులో అది ఫర్ ష్యూర్ అది. ఆ హోంతో ఆ? వాయిస్ వాయిస్ రావట్లేదు. హోత హోత అనే పదం ఆ, పదం. హోత. ఇక్కడ ఇక్కడ ఈ ఈ మంత్రంలో హోత పరమాత్ముడు. ఉమ్, ఆయన దాత గ్రహీత, ఉమ్, ఆయన ఇస్తాడు గ్రహిస్తాడు. సో ఉమ్, ఆయన గ్రహిస్తాడు ఇస్తాడు కాబట్టి ఆయన హోత అన్నారు. అట్లనే మీరు అన్నట్టుగా ఆ పండితులు కూడా హోత, ఉమ్, వాళ్ళు కూడా దక్షిణ తీసుకుంటారు, వాళ్ళు ఆ, హోమం చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా హోత అన్నారు. సో ఉమ్, దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఈ ఈ విషయంలో పరమాత్ముడు వేద మంత్రాన్ని ఇచ్చిన దాన్ని యాజ్ ఈజ్ గా పఠించటం అనేది శ్రేయస్కరము. ఉమ్, నేను నేను భూమిలో ఉన్న అగ్ని కోసం నేను ఆహుతిస్తున్నాను అని మీరు హోమం చేయొచ్చు. ఉమ్. కానీ మీరు మీరు చెప్పిన ఈ లాజిక్, మీ యొక్క మ్యాజిక్ ఏదైతే ఉందో చిత్రస్రవ, అది కుదరదు. అక్కడే ఫెయిల్ అయిపోతుంది అది. ఉమ్, అందుకని డెఫినెట్గా యూ హ్యావ్ టు గో బై దట్. అండ్ అంతేకాదు, యూ హ్యావ్ టు గో బై దట్. వై యూ హ్యావ్ టు గో బై దట్ అనే దానికి ఇంకో మీనింగ్ కూడా ఇదివరకు చెప్పాను మీకు. అదేంటంటే వేద మంత్రాలు ఇలా చెప్తున్నాయి, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చేస్తున్నాం. ఉమ్, అదే కనుక నేను అగ్ని కోసం నేను ఆహుతిస్తున్నాను చెప్పాను అనుకోండి తెలుగులో, అలానే మరాఠీలోనో కన్నడలోనో తమిళ్లో చెప్పుకుంటూ పోయాం అనుకోండి, ఉమ్, మీ బేసిస్ ఏంటి అని ఎవరిని అడిగితే చెప్పలేకుండా అయిపోతుంది కొన్నాళ్ళ తర్వాత. ఉమ్. కానీ మా బేసిస్ వేదం అనుకున్నప్పుడు వాళ్ళు వేదం చదివి ఎస్ ఇది కరెక్ట్ అని నిర్ధారణకు రావాలి. ఉమ్. సింపుల్ స్టోరీ. అవును సార్. ఓకే. ఉమ్, సో ఇప్పుడు నేను ఒక కారు ఇంజన్ ఉంది, నేను డ్రైవ్ చేస్తున్నాను, ఆ ఇంజన్ పనికొస్తోంది. సో ఆ ఇంజన్కి మెకానిక్స్ రిపేర్ చేయడం నేర్చేసుకున్నారు, ఫెంటాస్టిక్, అందరు రిపేర్ చేసేస్తే ఎవ్రీథింగ్ ఫైన్. ఉమ్. కానీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజన్ ప్రొడ్యూస్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. అవును సార్. వాళ్ళు కేవలం రిపేర్ వరకు వచ్చేస్తుంది. అవును. రావాలి అంటే ఆ బేసిక్ స్ట్రక్చర్ ఎక్కడుందో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. అవును సార్, అందుకనే మంత్రం సత్య అన్నాడు సార్. అంటే సత్య, బా, చాలా బాగా చెప్పారు మురళి గారు, సత్య. దేవతలు సత్యాన్నే ఫాలో అవుతారు. ఎస్, వీళ్ళలో ఉంటుంది ఆ సత్యము, వీళ్ళు చెప్పినప్పుడు అంత సత్యం ఉండకపోవచ్చు. ఎస్, సత్యము అనేది వేదం ద్వారానే బోధపడుతుంది. ఉమ్, సో అందుకనే శ్రేష్ఠులు, ఉమ్, శ్రేష్ఠులు ఉన్నవాళ్ళే అది అది సత్యం అన్నది అంతా విస్తరిస్తుంది అనమాట. ఉమ్, సో ఆ విస్తరించడంలోనే గమ్మత్తైన విషయం ఉంది ఇదంతా. ఉమ్. యా, బాగుందండి, అవును చాలా సార్. బాగుంది. ఉమ్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ వర్క్ యూ హెవ్ డన్, వెరీ ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పారు మీరు. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఎడిషన్ ఏమైనా ఉందా, అయిపోయిందా? లేదు సార్, ఇప్పుడు అంటే ఈ సెషన్ ఇక్కడ కంక్లూడ్ చేశారు. యాక్చువల్ గా నాకు ఇంకొక పాయింట్ దీనికి సంబంధించి కానీ ఇంకో సెషన్ లో మనం చేసుకున్నాం. మాట్లాడు. సో ఇప్పుడు సమ్మరీ చెప్పాలంటే మంత్రం ఎందుకు చేయాలి, ఎందుకు బయట చేయాలి, అట్లా దేవతలు వింటారా, ఇవి సార్ మనం బ్రీఫ్ గా ఎస్, మాట్లాడుకుందాం. అయితే దేవతలు వింటారు అని కంక్లూజన్ ఇప్పుడు. కంక్లూజన్ సార్, అయితే దీన్ని ప్రాక్టికల్ గా ఎలా చేయాలనేది మన యూనివర్సిటీ జరుగుతున్న వర్క్ సార్ యాక్చువల్ అయితే. ఎస్, యా, బికాస్ ఇట్స్ అన్ ఎక్స్టెన్సివ్ వర్క్ కదా. సో అన్ని ఒక్కసారి చెప్పలేం కదా. ఎస్, గుడ్ అండి, గుడ్ జాబ్ అండి మురళి గారు, ఫ్యాంటాస్టిక్.
సో థ్యాంక్ లెట్ us meet in the next session with your another work. యూ. షూర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ